హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఏంటో తెలుసా, సబ్స్క్రైజులు ఎగి రాకపోతే మనకి విజయం వచ్చినట్టు కాదు. తర్వాత న్యూస్ మెయిన్ అంట. సబ్స్క్రైజులు ఎలాగైనా వస్తాయి అటుగానే న్యూస్ రావడం చాలా కష్టం అంట. నాకు ఇంతవరకు చదువు లేదు కాబట్టి నాకు ఇంతవరకు తెలియదు. మామూలుగా లాంగ్ వీడియోలు చేయాలంట. లాంగ్ వీడియోలు నేను తక్కువ చేసిన, మామూలుగా చిన్న చిన్న వీడియోలే చేశాను ఇంతవరకు. ఫ్రెండ్స్, ఎలాగైనా సరే ఇంతవరకు నాకు ముందుకు తెచ్చినంతకి మీ అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత ఇంకొకటి ఫ్రెండ్స్, లాంగ్ వీడియోలు లైవ్లో ఉన్నాయి, మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంతవరకు మీ వల్లే నాకు సాధ్యమయ్యింది. మీ అందరి సపోర్టు నాకు చాలా ఉంది. సపోర్ట్ లేకపోతే 130 వరకు వచ్చింది. 130 వరకే మనకు బ్యాలెన్స్ ఉంది సబ్స్క్రైజర్కి. ఏ సబ్స్క్రైజర్లు అయిపోయినట్టుగా, కానీ న్యూస్ అనేది ఇంకా ఏం రాలేదు. తక్కువ వచ్చింది, 30 ఎంత వచ్చింది అంతే. అల్టది మనకి చాలా న్యూస్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతవరకు ఆదరించినారు కాబట్టి ఇంకా ముందు ముందు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి వల్ల సాధ్యమవుతుంది. చూసిన వాళ్ళల్లా క్లిక్ చేయకంట, లాంగ్ వీడియోలు చూసి న్యూస్ వచ్చేటట్టుగా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మాట నేను చివరిగా ఒక మాట చెప్తాను. ఏంటో తెలుసా, మీరు అనుకోవచ్చు, ఎప్పుడైనా సరే ఉన్న వాళ్ళకి ఇంత సాయం చేసిన కంట లేని వాళ్ళకి సాయం చేస్తే మన ఫ్యామిలీ మొత్తానికి ఎప్పుడైనా మంచి తప్పకుండా జరుగుతుంది. అలాగే ఇలాగా హెల్త్ బాగలేని వాళ్ళకి ముందు హెల్ప్ చేయండి. ఎందుకో తెలుసా, హెల్త్ బాగలేని వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. నాలాటోళ్ళు హెల్త్ బాగలేక ఎంతోమంది ఇబ్బంది అవుతారు. నాతో పాటుగా అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ అందరికీ ఒకటే చెప్తాను, డబ్బు విషయంలో డబ్బుగా నాకు హెల్ప్ చేయమనలేదు, ధనంగా నేను హెల్ప్ చేయమనలేదు. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్లకు షేరు, మీరు చేసే లైక్, మళ్ళీ కామెంట్ పెట్టండి. కామెంట్ అనేది నాకు పెద్దగా ఏమి రాలేదు. తర్వాత మీ అందరూ బ్యాడ్ కామెంట్ ఎవ్వరూ పెట్టలేదు. నాకు గట్టిగా వస్తే 10 వచ్చినాయి అంతే. ఆయి తల్లి అనుకుని వచ్చినాయి. నాకు అందరూ ఒక 10-15 పెట్టినా చాలా మంచిగా పెట్టారు. అందుకోసం బాగానే కామెంట్ వచ్చింది. ఇంకా కూడా కామెంట్ పెడితేనే ప్రతి ఒక్కరికి వెళ్తుందంట. మీ అందరూ ముందుకు వస్తేనే నేను ముందుకు వచ్చినట్టుగా అండి. దయవల్ల, మీ అందరి దయవల్ల న్యూస్ వచ్చేటట్టుగా చూడండి. ఎందుకంటే చదువు లేని వాళ్ళు తెలివితోటి రావాలంటే కష్టం. తెలివింతే ఒక్క తెలివింతే సరికాదు, చదువు లేనంతకి మీ అందరం ముందుకు తెచ్చినంతకి. వీటికి ముఖ్యమైన కారణం ఎత్తులు 3 ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి అన్నిటికీ మనము ప్రతి ఒక్కటికి వెళ్ళి మనం ప్రతిది అడగలేం కదా. కానీ వాళ్ళకు కూడా నేను ఏదో ఒక రోజు మీ అందరూ నేను ముందుకు తెచ్చి ఈ ఛానల్ వాళ్ళు నేను ఏదో సాధించాలంటే ఏదో సాధించడం కాదు. ఇప్పుడు నా హెల్త్ బాగలేదు, నాలాగా ఎంతోమందికి బాగలేదు. నా పిల్లల్లాగా ఎదుటి పిల్లలు ఇబ్బంది పడకూడదు. నేను కొంచెం నా ఎదుగుదల కొంచెం వీటి వల్ల కొంచెం నేను పైకి రన్ అయితే నేను 10 మందికి అన్నం పెట్టి ఒక కోరుకుంది నాకు. నేను ఒక 10 మందికి హెల్ప్ చేయాలండి. నేనే బతకాలని నాకు కోరిక ఏమి లేదు. నా వల్ల ఒక 10 మందికి హెల్ప్ జరగాలని నాకు ఎప్పుడు పట్టో పిచ్చిగా ఉంది. నేను 10 మందికి హెల్ప్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఇప్పటివరకు నా భర్త, నేను, నా పిల్లల వరకే హెల్ప్ చేసుకుంటాను. ఏదో ఎవరో నీళ్ళు, పాలు, అన్నము ఇంతవరకే హెల్ప్ అండి. డబ్బులు పరాదం అంతే, అంతవరకు నేను చేయలేకపోయాను. ఎందుకంటే నా హెల్త్ బాగోలేక, నా ఇంటి పరిస్థితి వల్లే నాకు బాగలేదు. ఎదుటోళ్ళకి డబ్బుల విషయంలో నేను హెల్ప్ చేయలేదు. కానీ తర్వాత మనం చేసే హెల్ప్ తిరిగి దెప్పకూడదు. అందుకోసము నేను మనుషులకి కష్టాల్లో హెల్ప్ చేశానండి. ఆ హెల్ప్లో నేను ముందున్నాను. అలాగని బయట వాళ్ళకి హెల్ప్ చేయలేదు.
మా కుటుంబంలో మా ఫ్యామిలీకి ఒగ్గేసి నేను హెల్పింగ్ చేసే గుణం నాకు ఉంది. అల్టదన్ను ఇంకా హెల్ప్ కాకుండా 10 మంది ఆకలి అన్న వాళ్ళకి పెట్టే రకంగా మనం ఉండాలని నాకు కోరిక ఉందండి. నా హెల్త్ బాగాలేకపోయినా సరే ఆ కోరిక అనేది మీ అందరూ నాకు తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముఖ్యంగా ఈ ఓటీవీ వాళ్ళు ఉంటారు కదా ఏజెంట్లు, వాళ్ళు తీర్చాలండి. మన కోరికని వాళ్ళు తీరిస్తేనే మనకు అవుతుంది. మీ అందరిది ఒక ఎత్తు ఉంటే వాళ్ళది ఒక ఎత్తు ఉంటుందండి. ముందుకు తెచ్చింది మీరైతే, తర్వాత తెచ్చింది వాళ్ళండి. వాళ్ళు మీరు ముందుకు వస్తే మాలాట వాళ్ళందరం మాలాట ఎంత బాగాలేని వాళ్ళ ముందుకు వస్తాం. చదువు లేనంతకి ఇంతవరకు తెచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చెప్పలేని ఆనందం. 130 సబ్స్క్రైబర్లు ఉన్నాయంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ న్యూస్ మట్టుగా లేదు కాబట్టి మనం ఎంత సాధించినా ప్రయోజనం ఉండదంట. న్యూస్ వచ్చేటట్టుగా చూసినట్టుగా మీరేనండి, ఏమీ అనుకోకండి, రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే హెల్త్ గురించి నేను ఎక్కువ ఆరాటం పడతాను. నా హెల్త్ బాగుంటే పర్వాలేకపోతుంది. హెల్త్ నాలాగా ఎంతోమందికి బాగాలేదు కాబట్టి అంటోళ్ళకి హెల్ప్ చేయండి, నాకు కూడా హెల్ప్ చేయండి. నాకు అదే మీకు చెప్పాను కదా, నేను మీ ఇంట్లో డబ్బులు నాకు హెల్ప్ చేయకండి. ఎందుకంటే నేను ఒకరి వల్ల కష్టం చేయింది రూపాయి తీసుకోను. కష్టపడింది ఎక్కడ నేను అగ్గను, సరేనా? కష్టపడకంటే రూపాయ వద్దండి. ఎందుకంటే కష్టపడింది ఎన్నడూ ఉండదు, కష్టపడింది ఎక్కడికి పోదు. అలాగన్నట్టుగా కష్టపడకుండా వచ్చింది రూపాయి కూడా నాకు వద్దు. నాకు వచ్చిన రూపాయి 10 మందిని నేను హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఓటీవీ ఛానల్ ఏజెంట్ల వారికి వెళ్ళి నట్టుగా ఈ ఛానల్ చేయండి. తర్వాత ముఖ్యంగా మీ అందరూ కూడా న్యూస్ వచ్చేటట్టుగా, ఇంతవరకు నన్ను చదువు లేకపోయినా నాది కిట్ చేయకుండా చిన్న చిన్న వీడియోలు చూసి బాగా ఇచ్చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మొత్తం నూరేళ్ళు చల్లగా ఉండాలి, చల్లంగా బతకాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి, ఈ వీడియో లాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకో చిట్కా చెప్తాను మరొక వీడియోలోన. అది లాంగ్లో ఉంటుంది, అది కూడా చూడండి. అది ఆ చిట్కా చాలామందికి హెల్త్ పరంగా కాపాడుతుంది. మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంకొక వీడియోలో నేను ఆ మాట చెప్తాను, అది కూడా చూడండి. తర్వాత ఈ ఛానల్ లాస్ట్ అయిందాక చూసి ఈ ఛానల్ ఏజెంట్ల వరకు నా ఒక్క రిక్వెస్ట్ మీ అందరూ విని వాళ్ళ వారికి వెళ్ళిన వరకు చేయండి. ఎందుకో తెలుసా? మీరు అనుకోవచ్చు, అక్క యాటిజ్గా ఉన్నావు, సూపర్గా ఉన్నావు కదా అక్క, నీకు ఇంకేం కష్టం అని. సూపర్గా ఉన్న వాళ్ళకి మనసులో లోపలేని కష్టాలు చెప్పలేవు. మీకు ఇదివరకే నేను చెప్పాను కాబట్టి పెద్దగా చెప్పడం కూడా బాగోదు. మీకు చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పాను కదా, మన ఇంట్లో డబ్బులు పెట్టే రకం వద్దు. నా ఒక్కదాని విషయం, నా లెక్క ఇంకా బాగలేని వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళకి కాదనడం లేదు, అందరికి హెల్ప్ చేయండి. నా విషయాన్ని మట్టి చేయొద్దు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఒకరి హెల్ప్ వల్ల నాకు ఇష్టం ఉండదండి. ఎందుకు అంటారా అంటే, నేను ఇంకొకరికి హెల్ప్ చేయాలని చూస్తాను, కాకపోతే నా చెయ్యి సాగడం లేదు కాబట్టి నేను చేయలేకపోతాను. నేను అన్నం అన్న వాళ్ళకి తప్పకుండా పెడతాను, కష్టం అన్న వాళ్ళకి ముందుకెళ్ళి చవ చేస్తాను. అది మట్టుకు నాలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే డబ్బు ఉండాలా, పలుకుబడి ఉండాలా, మంచితనం ఉండాలా. ఈ 3 ఉంటే ఏదైనా మనం సాధించగలం. అలాగనేసి నా కష్టం తగిలినట్టుగా ఇంట్లో గడవడం లేదు కాబట్టి నేను ఇంకొకరికి హెల్ప్ చేసే పరిస్థితిలో లేను. కానీ తప్పకుండా నాకు ఈ యూట్యూబ్ ద్వారా నేను ముందుకు మీ అందరూ తెస్తే నేను 10 మందికి తప్పక హెల్ప్ చేయాలి, ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీ వల్ల సాధ్యం అవుతుంది కాబట్టి తప్పకుండా ఛార్జింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకొక మాట ఏంటో తెలుసా? మీకు ఈ
ఈరహంలోన ఎవరి ఇష్టం అంతే ఆ మాట కూడా చెప్తాను. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఆ సారథి ప్రతి ఒక్క సినిమా కూడా నేను తప్పకుండా చూస్తాను. చాలా చాలా చిన్నప్పటి నుంచి నాకు ఆ సార్ సినిమాలు అంటే చాలా ఇష్టం. తర్వాత వాళ్ళ అబ్బాయి చరణ్ సినిమాలు కూడా నాకు ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ అంతే నాకు ఎప్పుడు బట్టి మంచి అభిమానం ఉంది. ఆ సార్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా అలాగా ఇష్టం కష్టాల్లో ఉన్నామని ఇష్టం చెప్పేటక్కాను ఆడవాళ్ళు కూడా నేను ఏది కోరుకోవడం లేదు, ఇష్టం అని చెప్పిన అంతవరకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇల్లున్న మట్టుగా ఈ ఛానల్ని ఈ లైవ్లోకి వెళ్ళిన దాకా లైవ్ వరకు వెళ్ళిన దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొకటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, ఆంధ్రాకి లాస్ట్ వరకు చూస్తేనే ఇది అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్రాకి ఎవరి వల్ల అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ వల్ల అవుతుంది. మనకి బండి వేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. బళ్ళు తక్కువ, ఇక్కడ వైజాగ్ వరకే బళ్ళు, ఆంధ్రాకి చాలా తక్కువ. ఇంకొక బండి వేయమని కూడా మన ద్వారాన మన పేదవాళ్ళ ద్వారాన రిక్వెస్ట్ చేస్తాను. ఒక బండి కూడా వేయండి సార్. ఈ ఛానల్ వరకు వెళ్ళిన వరకు చెయ్యండి. ఆంధ్ర తరపున నేను అడుగుతున్నా సార్. ఒక రైలు బండి వేయండి. ఎగస్ట్ ఒక బండి వేయండి సార్. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మీకు తప్పనిపిస్తే క్షమించండి. కానీ మీకు తప్పరాని పరిస్థితుల్లో ఎవరు మా ఆంధ్రాకి ఈ ఛానల్ ఎవరు రన్ చేయలేదు, ఎవరో తెలియదు. ఇలా చెయ్యాలని ఎవరో తెలియదు. నేనే ఒక ముగ్గురు ఎత్తుల వల్ల నేను తెలుసుకొని నేను చేస్తాను. కాబట్టి నేను ఈ రిక్వెస్ట్ అడుగుతాను. ఇది కొంచెం రిక్వెస్ట్ అనుకోండి. చదువు లేకపోయినా ఇంగ్లీష్ ఎలాగమ్మ వాడుతాను. కొంచెం ఇక్కడ మేడంలు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం మాటలు నేను చెప్తాను. నా రిక్వెస్ట్ అనుకోండి. నేను మా ఆంధ్ర తరపున నా రిక్వెస్ట్, నేను మొదట చేసే ముఖ్యమైనగా సేవంతే 10 మంది సేవంతే ఈ ఒక్క బండే సార్. ఒక్క బండి వేయండి. ఎప్పుడు బట్టో నేను ఈ ఛానల్ బట్టి 6 మాసాలు అవుతుంది. ఈ ఛానల్ పెట్టిన కాంచి నేను ఒక్క మాట అడగాలనుకుంటాను. ఎప్పుడు కాలేదు. ప్లీజ్ సార్. ఎందుకంటే ఈ లాస్ట్ వరకు ఈ ఛానల్లో ఉన్న సార్లు చూస్తారు కాబట్టి సార్, ఇది కిట్ చేయకుండా పక్కా తయ్యకుండా ఈ ఛానల్ వతనకి వెళ్ళిన దాకా చేసి మాకు ఒక బండి, మా ఆంధ్రాకి మా శ్రీకాకుళంకి ఒక బండి అగస్ట్ వేసినట్టుగా చేయండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు డబ్బులు కట్టుకొని రిజర్వర్స్ తీసుకొని ఏసీలంట మా అమ్మలు గోడీలంటే వెళ్తారు. కానీ పేదవాళ్ళు వాళ్ళట కూలి చేసుకున్న వాళ్ళు అంతేసి డబ్బులు కట్టి వెళ్ళాలంటే చాలా కష్టం సార్. మీకు అంతగా మీరు ఎప్పుడు లైవ్లో చూస్తారు, కాదనడం లేదు, కానీ చూస్తారు. కానీ ఒక్కసారి రైల్ స్టేషన్లో లైవ్లో చూడండి. మూటలు పట్టుకొని పిల్లలను పట్టుకొని చాలా అవస్థలు పడే అంటారు. వెళ్ళి అందులో కూర్చొని బాత్రూమ్ కూర్చున్న వాళ్ళు బాత్రూంలో బయట పాస్కి వెళ్ళడానికి వాష్రూమ్కి వెళ్ళడానికి ప్లేస్ లేకుండా కూర్చుంటారు. ఆ నైట్ పూట నిద్ర లేకుండా అబ్బా ఎంత నరకంతో వెళ్ళాలో తెలియదు సార్. ప్లీజ్ సార్, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను కొద్ది రోజులు లోకల్లో అలాగే జనాలతో వెళ్ళి ఇబ్బందులు పడి ఆరోగ్యం నాకు ఎప్పుడైతే బాగాలేదు నేను జనాల్లో వెళ్ళడం మానేసి ఎంత డబ్బులైనా మా ఆయన కష్టపడిలో ఉంది సగమైన పెట్టుకొని వెళ్తాము రిజర్వర్స్కి. కానీ లోకల్ వెళ్ళడం మానేను. కానీ వెళ్ళే వాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళకి అందరికీ కాపాడండి ప్లీజ్. మీ దయ వల్ల ఆ బండి వేసి ఏర్పాట్లు చేయండి. నేను ఆంధ్ర తరపున మిమ్మల్ని అడుగుతున్నాను. అంతే నాయకులు ఉంటారు, నాయకుల వల్ల అయ్యేటిదే. కానీ నా రిక్వెస్ట్, నేను ఎందుకంటే ఆ బాధల్ని నెల రోజులకి 10 రోజులకి మేము వెళ్తుంటాం ఆంధ్రాకి. అందుకోసం ఆ బాధను చూసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను సార్. తప్పకుండా మా పేదవాళ్ళ కోసం ఒక బండి అడ్జస్ట్ చేస్తామని చంద్రబాబు సార్కి మళ్ళీ కోరుకుంటాను. ఈ లాస్ట్
ఈ వీడియో లాస్ట్ అయిన దాకా మీ అందరూ చూసి ఆ సార్ వరకు ఇది చేరినట్టు చేసి బండి మాకు వచ్చేటట్టు చూడండి. నా కోరిక ఫస్ట్ కోరిక అది. మళ్ళీ యూటీబీలోన నాకు శాలరీ పడితే నా ఫస్ట్ శాలరీ అనాథ పిల్లలకి, అనాథ ముసలి వాళ్ళకి నేను పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలా. అందరూ కూడా ఈ ఒక్క వీటిని అందరికీ చేరినట్టుగా చేయండి. మొత్తం నా మీద అభిమానం ఉన్న వాళ్ళ ఈ యొక్క అభిమానం చూపెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.